ఈ వీక్‌లో ఏ మూవీ చూద్దాం, ఏ సీరీస్ చూద్దామని ఆలోచిస్తున్నారా? సో, మీరైతే ఏం ఆలోచించకండి. నేను ఈ వీక్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అండ్ సీరీస్ అయితే రికమెండ్ చేయబోతున్నాను. మై హూనా నేనుండగా మీకెందుకు భయం. సో, నేనొచ్చేసి వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నాకు కొన్ని మూవీస్ వచ్చేసి చాలా బాగా అయితే నచ్చాయి. అవి కూడా మీకైతే మెన్షన్ చేస్తాను. ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నెంబర్ 9 ట్రాప్. ఫ్రెండ్స్, ఈ మూవీ డైరెక్టర్ ఎవరో మీకు తెలియాలి. ఎందుకంటే ఈయన సూపర్ మూవీస్ అయితే తీస్తున్నారు. అందుకోసం ఈ మూవీ అనేది మీకు రికమెండ్ చేస్తున్నాను. ఎం నైట్ శ్యామలన్ అని ఒక డైరెక్టర్ అయితే ఉన్నారు హాలీవుడ్ నుండి. ఆయన మూవీస్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు చూసుకున్నట్లయితే ఓల్డ్, నాక్ ఎట్ ద క్యాబిన్ అండ్ స్ప్లిట్ మూవీస్ తీసిన డైరెక్టర్. అండ్ ఈ మూవీ డైరెక్టర్ నుండి నాకు బాగా నచ్చిన మూవీ ఏంటి అంటే ద సిక్స్త్ సెన్స్ అని ఒక మూవీ ఉంది, 90s మూవీ. అది వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ. ఇంకా ట్రాప్ మూవీ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, ఒక సైకో కిల్లర్ తన డాటర్తో అనేది ఒక కాన్సర్ట్కి అయితే వెళ్తాడు. అక్కడ పోలీస్ అనేవాళ్ళు తన కోసం ఒక ట్రాప్ అనేది సెట్ చేసి ఉంటారు. ఇదే స్టోరీ ప్లాట్. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 45 minutes. సో మూవీ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. బట్ నేనైతే డైరెక్టర్ కోసం అయితే చూశాను. సో మూవీ అనేది కొందరికి నచ్చద్ది, కొందరికి నచ్చకపోవచ్చు. బట్ మూవీ అయితే నాకైతే ఎంటర్టైన్మెంట్ చేసింది. సో మూవీ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది అండ్ విఓడి అనేది రిలీజ్ చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పోయి చూడండి. నెంబర్ 8 సారంగ దరియా. ఫ్రెండ్స్, నిజంగా మూవీ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. థియేటర్లో ఇలాంటి మూవీ మిస్ అయ్యానరా అనిపించింది. సో మూవీ అనేది అలా అయితే ఎంగేజ్ చేసింది. నవ్వు అయితే మనకు ఆహా ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో నేనైతే చూశాను. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, ఒక ఫ్యామిలీలో వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ వాళ్ళు దాన్ని ఎలా సాల్వ్ చేశారనేది స్టోరీ ప్లాట్. అండ్ ఆ రీప్రజెంటేషన్ అనేది చాలా బాగుంది. అండ్ ఆ ఫ్యామిలీ బాండింగ్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. అబ్బా మూవీ వచ్చేసి ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మూవీ వచ్చేసి చాలా చిన్న బడ్జెట్లో తీసినా కానీ అవుట్పుట్ అనేది ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. సో మూవీని వచ్చేసి మీరు ఎలాంటి పరిస్థితులు అయితే మిస్ కాకండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీతో చూడాలా వద్దా అంటే మీ ఫ్యామిలీతో చూడండి. ఒక్క కిస్ సీన్ ఉంటుంది, అలానే కొంచెం బ్లర్ ఒక సీన్ ఒకటి ఉంటుంది, అంతే. అంతకు మించి మూవీ వచ్చేసి ఎక్స్ట్రాడినరీ. మీ ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా చూడండి. ఆహా ప్లాట్ఫామ్లో అయితే ఉంది. నెంబర్ 7 కెడెట్స్. ఇది మూవీ కాదు ఫ్రెండ్స్, సిరీస్. జియో సినిమాస్ నుండి వచ్చిన ఒరిజినల్ సిరీస్. నాకు వచ్చేసి ఈ సిరీస్ కూడా చాలా బాగా నచ్చింది. మీరు హాస్టల్ సిరీస్ చూసారా? ఆ మాదిరిలో ఫన్ జనరేట్ చేయకపోయినా కానీ మనకు ఎమోషన్స్తో కానీ కామెడీ కానీ చాలా బాగుంటుంది. అండ్ మీరు కానీ మిలిటరీలో చేరాలి అనుకుంటే, అరే ఇలా ఉంటుందిరా మిలిటరీలో అనేది చాలా ఫన్నీ విధంగా చూపించారు. అలానే చాలా సీరియస్ యాంగిల్ కూడా చూపించారు. ఎందుకంటే అక్కడ మన జవాన్లు ప్రాణాలు తెగించి మనల్ని కాపాడుతూ ఉంటారు కదా. ఆ విషయాన్ని మనకు కళ్ళకు కట్టినట్టయితే చూపించారు. కొంచెం ఫన్నీ విధంలో అయితే చూపించారు. బట్ ఎమోషన్గా కూడా మనకైతే ఈ సిరీస్ కనెక్ట్ అవుతుంది. నాకు బాగా నచ్చిన క్యారెక్టర్స్ ఎవరంటే, ఒక 4 క్యారెక్టర్స్ ఉంటారబ్బా. ఆ 4 క్యారెక్టర్స్ మీదే ఈ స్టోరీ మొత్తం ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళు చేసే పనులు అండ్ వాళ్ళు ఆ పరేడ్ని స్కిప్ చేయడానికి వాళ్ళు సైకిల్ వేసుకొని వెళ్తూ ఉంటారు. సో అక్కడెక్కడ దొరికిపోతారా, దొరికిపోతే అయిపోయారా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అరే దొరికిపోకండ్రా, దొరికిపోతే సావ కొట్టేస్తారా అనిపించింది. అలా ఆ సీన్ అనేది నాకు చాలా ఇంటెన్స్గా అనిపించింది. ఆ క్యారెక్టర్స్తో నేను కనెక్ట్ అయ్యాను. సో మీ దగ్గర టైం ఉంటే ఈ సిరీస్ని వచ్చేసి మిస్ కాకండి ఫ్రెండ్స్. మీకైతే ఈ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది. జియో సినిమాస్లో మంచి తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది. ఈ సిరీస్ వచ్చేసి ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 30 minutes అయితే ఉంది. సో చిన్న సిరీసే చూసేయండి. నెంబర్ 6 పురుషోత్తముడు. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి ఒక్కసారి అయితే ఈ మూవీ చూడొచ్చు. ఎందుకంటున్నానంటే, నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు. ఎప్పుడంటే శివం బజే మూవీకి నేనైతే థియేటర్లో పోయి చూశాను. రివ్యూ కూడా డ్రాప్ చేశాను కదా. ఆ టైంలో ఇంటర్వెల్ టైంలో ఒక 4 members ఓల్డ్ ఏజ్ పీపుల్ అనుకుంటా, వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. అంటే ముందు మాట్లాడుకుంటే ఇంకా మనకు వినిపిస్తుంది కదా. నిన్న నేను పురుషోత్తముడు మూవీ చూశాను. బా ఏం తీసాడు రా సినిమా, సరిగ్గా ఉంది, రైతుల మీద తీసాడు, బా సరిగ్గా ఉంది, అది ఇది అంటా ఉన్నారు. అరే ఏంట్రా అనుకున్నాను. దాని తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూశాను మూవీ. నిజంగా హానెస్ట్ అటెంప్ట్ అనేది చేసింది మూవీ. ఒక 20-30 minutes అనేది బోర్గా ఉంది. దాని తర్వాత గ్రిప్పింగ్గానే ఉంది స్టోరీ. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, మన హీరోకి ఒక ఛాలెంజ్ అయితే వస్తుంది. సో CEO అవ్వాలంటే ఒక 100 days నార్మల్ పీపుల్గా అయితే బతకాలి. సో నీకై నువ్వు బతకాలి అని ఒక ఛాలెంజ్ అయితే వస్తుంది. సో ఆ ఛాలెంజ్ని మన హీరో ఎలా హ్యాండిల్ చేశాడు అనేది స్టోరీ ప్లాట్. అండ్ ఒక 20 minutes మినహాయిస్తే మూవీ ఓకే బాగుంది, చూడ్డానికి బాగానే ఉంది. మీకు అనిపిస్తుంది బిచ్చగాడు అలానే శ్రీమంతుడు సినిమాని కొంచెం 2 మిక్స్ కొట్టారని. బట్ అయినా కానీ తన యాంగిల్లో అనేది మనకు సినిమా అనేది రీప్రజెంట్ చేశారు. పర్లేదు, ఒకసారి అయితే చూడొచ్చు. ఈ మూవీ ఆహా ప్లాట్ఫామ్లో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పోయి చూడండి. నెంబర్ 5 లాంగ్ లెగ్స్. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి
టెక్నికల్ ఆస్పెక్ట్లో వచ్చేసి ఎక్స్ట్రాడినరీ, 100కి 100 మార్క్స్ ఇచ్చేయచ్చు. మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అండ్ ఆ సీన్స్ కానీ నిజంగా సూపర్. అండ్ ఈ మూవీ వచ్చేసి ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ. అంటే మనకు బ్రూటాలిటీ, మర్డర్స్ అండ్ అలానే కొంచెం ఇన్వెస్టిగేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఈ మూవీ. బట్ ఓవరాల్గా మూవీ వచ్చేసి నాకైతే సూపర్గా నచ్చింది. మీకు కానీ ఓపిక ఉంటే, ఇంగ్లీష్ కానీ వచ్చి ఉంటే, మీరు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ని ఇష్టపడుంటే మాత్రం ఈ మూవీని అయితే మిస్ కాకండి. ఎక్స్ట్రాడినరీ మూవీ, నాకు సూపర్గా నచ్చింది. బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే మర్డర్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఒక సీరియల్ కిల్లర్ అనేవాడు మర్డర్స్ చేసేసి లాంగ్ లెగ్స్ అని రాసేసి వెళ్తూ ఉంటాడు. ఈ కేసును వచ్చేసి ఒక ఫీమేల్ లీడ్కి అయితే ఇస్తారు. సో ఆ ఫీమేల్ లీడ్ వచ్చేసి మనకు ఎఫ్బిఐలో అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఆ కేసుని తను ఎలా సాల్వ్ చేసింది అనేది స్టోరీ ప్లాట్. ఈ మూవీ చూడాలంటే మీకు చాలా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ అందరికీ కాదు, కొంతమందికి. ఎందుకంటున్నానంటే మూవీ అనేది మనకు చాలా స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ, స్టోరీ ప్లాట్ కానీ చాలా స్లోగా ఉంటుంది. బట్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా బాగుంది. అంటే మనకు స్క్రీన్ ప్లే కానీ, మ్యూజిక్ కానీ అండ్ డైరెక్షన్ కానీ, ఆ చూపించే టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ చాలా బాగుంటాయి. మూవీ అందరికీ నచ్చకపోవచ్చు, బట్ నాకైతే మూవీ అయితే నచ్చింది. మీరు కానీ మూవీ లవర్ అయితే ఏ లాంగ్వేజ్లో ఉన్నా పర్లేదు, మేము మూవీని ఇష్టపడతాం, మాకు మూవీలో కంటెంట్ ఉంటే చాలు, స్టోరీ ప్లాట్ ఉంటే చాలు, మేము చూస్తామంటే ఈ మూవీకి అయితే ఒక హానెస్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, మీకైతే నచ్చుతుంది. ఈ మూవీ వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. ఓవర్సీస్లో మనకు వివోడి అనేది రిలీజ్ చేశారు. సో మీకు ఎక్కడ చూడాలో తెలుసు, పోయి చూడండి. నెంబర్ 4 పొలైట్ సొసైటీ. ఫ్రెండ్స్, రీసెంట్గా నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో నేను స్క్రోల్ చేస్తుంటే ఒక మూవీ అనేది నాకు సజెస్ట్ లిస్ట్ ఊరికే వస్తూ ఉండింది. ఏంట్రా అని క్లిక్ చేశాను. సో మనకు ఈ మూవీ చూశాను ఫ్రెండ్స్. చూసిన తర్వాత మైండ్ రిఫ్రెష్ అయిపోయింది. ఎందుకంటే నాకు కిల్ బిల్ మూవీ నాకు చాలా ఇష్టం. సో ఆ కేటగిరీలో మనకు ఫీమేల్ లీడే మెయిన్ లీడు. సో అలానే ఈ దీంట్లో కూడా మనకు మెయిన్ లీడ్ వచ్చేసి ఫీమేల్ లీడే. సో అలా యాక్షన్ సీక్వెన్స్తో అండ్ మంచి స్టోరీ ప్లాట్తో పోతూ ఉంటుంది. సో నాకు మంచిగా నచ్చింది. అంటే కిల్ బిల్ లాగా మంచి బ్రూటాలిటీ యాక్షన్ సీక్వెన్స్, అరే సినిమా మొత్తం కొట్టుకొని చావడమే కాదు, అలా కాకుండా మూవీలో మనకు స్టోరీతో పాటు మంచి యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి. సో అందుకే ఈ మూవీ అనేది నాకు నచ్చింది. బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే ఇద్దరు కమలలు అయితే ఉంటారు. వాళ్ళకైతే వాళ్ళకొక గోల్ అయితే ఉంటుంది. అది నెరవేరే వరకు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో వెనకడిగేరని ప్రామిస్ అయితే చేసుకొని ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లో పెద్ద ఆవిడ వచ్చేసి మనకు పెళ్ళికైతే సిద్ధమవుద్ది. సో చిన్న ఆవిడకి అనేది అది ఇష్టం ఉండదు. సో దాన్ని ఎలాగైనా మనం చెడగొట్టాలి అనుకుంటూ ఉంటుంది. ఆ ప్రాసెస్లో తనకు కొన్ని కాన్సిక్వెన్సెస్ అయితే వస్తుంది. ఆ ప్రాసెస్లోనే తను ఫైట్ సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఆ ఫైట్ సీన్స్ కోసం అయితే చూడొచ్చు అనిపించింది మూవీ వచ్చేసి. అండ్ మంచి స్టోరీ లైన్ కూడా. అండ్ లాస్ట్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. ఆ ట్విస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఒక సాడ్ న్యూస్ ఏంటి అంటే మూవీ వచ్చేసి ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంది. సో ఇది కొంచెం మనకు డిసప్పాయింటింగే. బట్ మీకు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వచ్చుంటే ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి, మీకైతే పక్కా నచ్చుతుంది. ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది, పోయి చూడండి. నెంబర్ 3 దీపావళి. ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను, నిజంగా మూవీ చూసిన తర్వాత నా మైండ్ సెట్టే మారిపోయింది ఫ్రెండ్స్. గుండె భారం అయిపోయింది. ఎందుకులేండి, మీకు చెప్పుకోలేని ఫీలింగ్ అయితే ఉంది. అంత మంచి మూవీ ఫ్రెండ్స్. నిజంగా మీ ఫ్యామిలీతో ఒక మంచి వీకెండ్ మూవీ అనుకోండి. మనకి ఫ్యామిలీతో కలిసి చూసే మూవీస్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి మూవీస్లో ఇది టాప్ అనుకోండి. ఎందుకంటే మూవీ వచ్చేసి మీ ఫ్యామిలీతో చూస్తే మీరు చాలా అంటే చాలా రిలేటెడ్ అవుతారు. అండ్ చాలా మంచి మూవీ చూసిన ఫీలింగ్ కూడా ఉంటుంది. మూవీ స్టోరీ ప్లాట్ కూడా చాలా అంటే చాలా చిన్నది ఫ్రెండ్స్. ఏం లేదు, జస్ట్ చాలా సింపుల్ ప్లాట్ని మనకు పర్ఫెక్ట్గా అయితే ఎగ్జిక్యూషన్ అయితే చేశారు. ఆ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ని మనం చూసిన తర్వాత ఈ మూవీ చూసాంరా, ఇలాంటి మూవీ ఇంకో చూస్తే బాగుంటుందా అనిపిస్తుంది. బట్ అలాంటి మూవీస్ మనకు దొరకవు. సో ఈ మూవీ మనకు దొరికింది కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీకెండ్ ఈ మూవీని అయితే చూసేద్దాం. స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే తాత వచ్చేసి తన మనవాడికి మంచి బట్టలు ఇప్పించాలి అనుకుంటాడు. సో దానికోసం ఒక మేకప్ పిల్లని అమ్మేద్దాం అనుకుంటాడు. ఆ మేకప్ పిల్లని అమ్మడం పిల్లోడికి అయితే ఇష్టం లేదు. అలానే ఇంకో స్టోరీ అయితే నడుస్తూ ఉంటుంది. ఇంకో అతనైతే వ్యాపారం పెట్టాలనుకుంటా ఉంటాడు. సో ఆ అన్నిటినీ కలిపి మనకు ఒక మంచి స్టోరీ అనేది ఏర్పడింది ఫ్రెండ్స్. సో మూవీ వచ్చేసి నేను ఎలాంటి స్పాయిలర్స్ అయితే ఇవ్వడం లేదు, మీరు పోయి చూడండి. మూవీ స్లోగానే ఉంటుంది. బట్ మీకైతే ఖచ్చితంగా నచ్చకపోతే అప్పుడు వచ్చి నన్ను అడగండి. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ఈటీవీలో అయితే ఉంది, పోయి చూడండి, మీకైతే పక్కా నచ్చుతుంది. నెంబర్ 2 IC-814 ద కాందహార్ హైజాక్. మీకు తెలుసా, మనకు 1999లో ఈ హైజాక్ జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క
హైజాక్ కూడా మనకు జరగలేదు. సో అలాంటి సెక్యూరిటీ అయితే ఇండియా అయితే మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఎందుకంటే మనకు ఆ హైజాక్ తర్వాత మనకు ఎలాంటి పరిస్థితుల్లో ఇంకో హైజాక్ జరగకూడదు, ఇలాంటి సినారియో మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అనేది ఇండియా అయితే ఫిక్స్ అయిపోయింది. సో అందుకోసమే మనకు హైజాక్ అనేది అస్సలు జరగలేదు. ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్. బట్ ఆ హైజాక్ అనేది మనకు ఇండియాస్ వర్స్ట్ హైజాక్ అంటారు. అంటే మనకి ఎందుకంటే కమ్యూనికేషన్ వల్ల అక్కడ మనకు ఒక మంచి ఆపర్చునిటీ అయితే వెళ్ళిపోయింది. ఎందుకంటే ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత మన వాళ్ళు అనేది అక్కడ కమ్యూనికేషన్ వల్ల అది వచ్చేసి లాహోర్లో ల్యాండ్ అయింది. లాహోర్ తర్వాత మనకు దుబాయ్ తర్వాత మనకు మళ్ళీ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో ల్యాండ్ అయింది. సో అలా అనేది మిస్కమ్యూనికేషన్ వల్ల మనకు టెర్రరిస్ట్ అనేవాళ్ళు ఎస్కేప్ అయ్యారు. సో అందుకే ఈ హైజాక్ అనేది ఇండియాస్ వర్స్ట్ హైజాక్ అంటారు. సిరీస్లో వచ్చేసి మనకు కళ్ళకు కట్టినట్టు ప్రతిదీ అయితే చూపించారు. అంటే మనకు లోపల ప్యాసింజర్స్ బిహేవియర్ కానీ, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ, అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ అంటే హై కమాండ్ ఎలా రెస్పాండ్ అయ్యింది, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఏంటి, అండ్ మనకు ప్రెస్ ఎలా రియాక్ట్ అయ్యింది. సో ప్రతిదీ అనేది మనకు చాలా క్లియర్గా అయితే చూపించారు. సిరీస్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో మీరైతే ఖచ్చితంగా ఈ సిరీస్ని అయితే మిస్ కాకండి ఫ్రెండ్స్. మనకు ఎప్పుడు హైజాక్ జరిగింది, ఎలా హైజాక్ జరిగింది, మన వాళ్ళు ఎలా డీల్ చేశారు అనేది స్టోరీ ప్లాట్. సో సిరీస్ మాత్రం మీకైతే ఖచ్చితంగా థ్రిల్ మూమెంట్స్ అయితే ఇస్తుంది. అండ్ మంచి తెలుగు డబ్బింగ్తో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది, పోయి చూడండి, మీకైతే నచ్చుతుంది. లాస్ట్ అట్ ది లీస్ట్ నెంబర్ 1లో ఉన్న మూవీ ఏంటి అంటే శివం బజే. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే కాన్సెప్ట్ అనేది మంచి యూనిక్గా అయితే తీసుకున్నారు. మీరు కల్లో కూడా ఊహించలేరు అలాంటి కాన్సెప్ట్. సో అలాంటి కాన్సెప్ట్ని మనకు రియల్గా కూడా ప్రూవ్ చేశారు. ఇలా ఉంది, సో ఇలా జరిగింది కూడా అని. నేనైతే నమ్ముండేవాడిని కాదు, వాళ్ళు ప్రూఫ్లు చూపించారు కాబట్టి నేను నమ్మాను. మూవీ అయితే మీకైతే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది, దానికైతే ఢోకా అయితే ఉండదు. బట్ కొంచెం టైం అయిన తర్వాత మూవీ కమర్షియల్గా అయితే మారిపోద్ది. అది సెకండ్ హాఫ్లో అవ్వద్ది, బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం మీకు ఖచ్చితంగా అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. అండ్ ఆ యూనిక్ కాన్సెప్ట్ కోసమైనా మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్, మీకైతే మూవీ అయితే నచ్చుతుంది. బేసిక్ స్టోరీ ఏంటి అంటే మన హీరో రికవరీ ఏజెంట్ అనమాట. సో తనకైతే ఒక యాక్సిడెంట్ అయితే జరుగుతుంది. యాక్సిడెంట్ అయినప్పటి నుండి తనకైతే కొన్ని సన్నివేశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అలానే కొన్ని మర్డర్స్ అయితే జరుగుతుంటాయి. ఆ మర్డర్స్కి మన హీరోకి సంబంధం ఏంటి అనేది స్టోరీ ప్లాట్. ఈ మూవీ వచ్చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే చూడండి, మీకైతే నచ్చుతుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్లో అయితే ఉంది, పోయి చూడండి. నేనైతే కొన్ని మూవీస్ అయితే చూశాను ఫ్రెండ్స్, బట్ ఆ మూవీస్ అయితే నాకైతే నచ్చలేదు. అందుకోసం అయితే మీకైతే సజెస్ట్ చేయడం లేదు. ఆ మూవీస్ ఏంటో మీకైతే చెప్తాను. బడి అని ఒక మూవీ అయితే వచ్చింది. ఆ మూవీ చూశాను. చూసిన తర్వాత చాలా అంటే చాలా చిల్లరగా అనిపించింది, చాలా సిల్లీగా అనిపించింది. ఆ మూవీ చూసే బదులు 2021లో టెడ్డీ అని ఒక మూవీ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో మనకు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగు డబ్బింగ్లో కూడా ఉంది. ఆ మూవీ చూడండి, బాగుంటుంది. నెంబర్ 2 హనీమూన్ ఎక్స్ప్రెస్. ఫ్రెండ్స్ ఈ మూవీ చూసిన తర్వాత నా చిప్ అనేది దుబ్బింది. సో కాన్సెప్ట్ కూడా చాలా రోత కాన్సెప్ట్ లాగా అనిపించింది. నాకు కొంచెం కూడా మూవీ అనేది నచ్చలేదు. మీరు ఇన్ కేస్ ఈ మూవీ చూడాలనుకుంటే మాత్రం ఇంకా మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ధైర్యం చేయాల్సిందే. నెంబర్ 3 బ్యాడ్ న్యూస్. ఫ్రెండ్స్ ఈ మూవీ కూడా నాకైతే అంతకైతే నచ్చలేదు. ఇంకా ఓన్లీ దీప్తి ధిమిరే కోసం చూడాలనుకుంటే ఈ మూవీ అయితే చూడండి, అంతే. ఇంకా మూవీలో అయితే ఏం లేదు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నేను చూసిన మూవీస్లో నాకు బెస్ట్ అనిపించిన మూవీస్ అండ్ సిరీస్ అయితే మీదైతే షేర్ చేసుకున్నాను. సో నేను అనేది ఇలాంటి కంటెంట్ ఇస్తూనే ఉంటాను. సో మీరు చేయాల్సిందలా ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే మీరైతే సపోర్ట్ ఇవ్వండి. నేను మీకోసం ఇంకా అయితే మంచి మూవీస్ అయితే తెస్తూనే ఉంటాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ రికమెండేషన్ వీడియో అండ్ రివ్యూ వీడియోస్ అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.